రాహుల్ తల్లి శాంతి సంధ్యను చంపాలని రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఈ రోజు రాత్రికి తన ఇంటికి రావాలని చెబుతుంది. కానీ రాహుల్ ఇంట్లో ఉంటే తాను అనుకున్న పని జరగదని భావించి రాహుల్కి నీ అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఆమెను చూసిరా అంటూ పక్క ఊరికి పంపిస్తుంది. ఇంతలో శాంతి భర్త మోహన్కి అనుమానం వస్తుంది. ఇంత సడన్గా నీ అమ్మకి ఏమైంది? ఆమె బాగానే ఉంది కదా, ఇంత ఎమర్జెన్సీగా రాహుల్ని ఎందుకు పంపించావు ఆమెను చూసిరమ్మని అని అడుగుతాడు. అప్పుడు శాంతి తెలివిగా సమాధానం చెబుతుంది. మన పక్కింటి సుబ్బారావు నిన్న మా ఊరికి వెళ్ళాడు. అతను చెప్పాడు నీ అమ్మ ఆరోగ్యం బాగోలేదని అని అంటుంది. దాంతో మోహన్ సరే అన్నట్టుగా లోపలికి వెళ్తాడు. కానీ శాంతికి భయం కలుగుతుంది. భర్త ఇంట్లో ఉంటే సంధ్యను చంపడం సాధ్యం కాదు, ఏమైనా చేయాలి అని ఆలోచిస్తుంది. రాత్రి మోహన్ తినే అన్నంలో నిద్రమందు కలిపిస్తుంది. ఆ అన్నం తిన్న మోహన్ కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి వెళ్తాడు. అప్పుడు శాంతి సంధ్యను చంపే ప్రయత్నం చేస్తుంది. రౌడీలు కూడా ఇంటికి వస్తారు. అందరూ పడుకున్నాక వారు సంధ్య గదికి వెళ్తారు. కానీ గదిలో సంధ్య ఉండదు. రౌడీలు వెళ్లి శాంతికి చెబుతారు. అప్పుడు శాంతి పరుగెత్తుకుంటూ సంధ్య గదిలోకి వెళ్తుంది. కానీ అక్కడ సంధ్య లేకపోవడం చూసి షాక్ అవుతుంది. చాలా భయపడుతుంది. రౌడీలు కోపంతో ఏమ్మా, మా టైం అంతా వృధా చేశావు అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తెల్లవారేసరికి రాహుల్ ఇంటికి వస్తాడు. అప్పుడు శాంతి రాహుల్కి సంధ్య రాత్రి ఇంట్లో లేదు, పారిపోయింది. నేను ముందే చెప్పాను కదా సంధ్యను తన ఇంటికి పంపించమని, ఇప్పుడు చూడు ఎలాంటి పని చేసింది అని అంటుంది. అది విన్న రాహుల్ చాలా టెన్షన్ పడతాడు. సంధ్యకి ఏమైందో అని ఆందోళన చెందుతాడు. అక్కడి నుంచి సంధ్యను వెతకడం మొదలు పెడతాడు. సంధ్య మళ్ళీ రాహుల్కి కనిపిస్తుందా? తెలుసుకోవాలంటే చూడండి పార్ట్ 5, ఆస్తి కోసం చేసిన ద్రోహం.